హై వ్యూస్. ఇస్కాన్ దీనికి సంబంధించి నేను ఒక వీడియో ఇచ్చాను. చిన్మయ్ కృష్ణదాస్ ఇస్కాన్ బంగ్లాదేశ్లో ఉన్న దానికి సంబంధించి ఈయనని అరెస్ట్ చేస్తున్నారయ్యా. ఈరోజు ఇస్కాన్కి సంబంధించి బంగ్లాదేశ్ జనరల్ సెక్రటరీ పేరు వచ్చేసి చంద్రదాస్, వెనకాల అటాచ్ చేశాను చూడండి, చంద్రదాస్. ఆయన ఏమన్నాడు, ఇదిగో చిన్మయ్ కృష్ణదాస్కి మాకు సంబంధం లేదు. అదేంటి, ఇస్కాన్ బంగ్లాదేశ్ నుంచి ఆయనను ఎప్పుడో కూడా బయటికి పంపించేశారంట. ఎందుకు? క్రమశిక్షణ కలిగి ఉండడు. ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటిది, తాను ఫైటర్, బుద్ధుడిలాగా నీతి వాక్యాలు చెప్దాం, కృష్ణతత్వం బోధిస్తూ భగవద్గీత గురించి చెప్తూ సాత్వికంగా సమన్వయంగా సైలెంట్గా ఉందాం అంటే అతని వల్ల కాదు. సో అందుకే హిందువులకు అండగా ఉన్నాడు, మన ర్యాలీలో పాల్గొన్నాడు. సో ఇతను కనుక బయట ఉంటే హిందువులందరూ ఏకం చేస్తున్నాడు అని చెప్పేసి ఆ బంగ్లాదేశ్ వాళ్ళు అతను అరెస్ట్ చేసి లోపల పెట్టారు. ఇప్పుడు ఇస్కాన్ బంగ్లాదేశ్ వాళ్ళు చెప్తున్నది ఏంటి, ఇదిగో మేము ఎక్కడ కూడా ఎటువంటి ర్యాలీలో మేము పాల్గొనడా, దేశంలో జరుగుతున్న అల్లర్లకు మాకు సంబంధమే లేదు, ఆ ర్యాలీలో అల్లర్లలో ఒక న్యాయవాది చనిపోయాడు, లాయర్ చనిపోయాడు అంటున్నారు, దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. మెయిన్గా కృష్ణదాస్ సంబంధించి కృష్ణ గతంలో మా దగ్గర పనిచేశాడు, బట్ పనిచేసిన మాతో కలిసి ఉన్నాడు, బట్ ఇప్పుడు మాకు సంబంధం లేదు, అతనికి మాకు సంబంధం లేదు, ఇదే చెప్తున్నారు వాళ్ళు. ఇది జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం ఈవినింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా ప్రపంచంలో ఉన్న హిందువులంతా కూడా బంగ్లాదేశ్ ఇస్కాన్ మీద ఫుల్ ఫైర్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నారండి మీరు అసలు అని చెప్పేసి ఇక ఇమ్మీడియట్గా ఇస్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళ అఫీషియల్గా రెస్పాండ్ అయ్యారు. కృష్ణదాస్ ఇప్పుడు ఇస్కాన్లో లేకపోయి ఉండొచ్చు, కానీ తను హిందువు అండ్ గతంలో ఇస్కాన్ కోసం పనిచేస్తున్నాడు, కృష్ణతత్వం తెలిసినవాడు, దూకుడు స్వభావం కలిగి ఉన్నాడా కలిగి లేదా తర్వాత మాట్లాడుకుందాం, అతను ర్యాలీలో పాల్గొన్నాడా లేదా తర్వాత మాట్లాడుకుందాం, అతను జాతీయ జెండా గురించి మాట్లాడేదంటే అది అతను వ్యక్తిగతం. కానీ ఇక్కడ మనం ఏంటి, అతను ఎవరిని చంపింది లేదు, అండ్ అతను అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో హిందువుల పక్షాన అతను పోరాడుతున్నాడు, అటువంటి అతన్ని అరెస్ట్ చేయటం ఏంటి, లోపల ఉంచడం ఏంటి, లేదు అతను మేము ఖచ్చితంగా కాపాడుకుంటాం, విడుదలయ్యేలాగా మేము చూసుకుంటాం. ఇక బంగ్లాదేశ్ ఇస్కాన్ వాళ్ళని ఏదైతే ఇచ్చున్నారో వాళ్ళు చెప్పింది వేరు, ఇప్పుడు అతనితో సంబంధం లేదన్నారు తప్ప అసలు కృష్ణదాస్ మంచోడే కాదు అని చెప్పేసి ఎక్కడ చెప్పలేదుగా. కృష్ణదాస్ మాతో ఇప్పుడు ఉండటం లేదు, అతను ఎందుకు ఉండటం లేదు అన్నప్పుడు క్రమశిక్షణ చర్యలు అన్నట్టుగా మేము అతని మీద చర్య తీసుకున్నాం అన్నారు తప్ప అతను చెడ్డోడని వేరే విధంగా ఉగ్రవాదని ఏం అనలేదు కదా అంటూ ఇస్కాన్ ఇంటర్నేషనల్ వాళ్ళు చెప్పినారు. సో ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటిది, ఇప్పుడు ఒక వార్త అనేది ప్రపంచం అంతా గమనిస్తుంది, అలాంటప్పుడు బయటికి ఏదైనా స్టేట్మెంట్ చెప్పి ఆలోచించి ఇవ్వాలా, మన పైన అఫీషియల్స్ ఉంటారు వాళ్ళని అడిగి ఇవ్వాలా. సో ఇస్కాన్ బంగ్లాదేశ్ వాళ్ళు ఇంటర్నేషనల్ ఇస్కాన్కి సంబంధించి వాళ్ళతో డిస్కస్ చేసి అప్పుడు స్టేట్మెంట్ ఇస్తే అయిపోదు. ఇప్పుడు ఏమైంది, బంగ్లాదేశ్ ఉన్నటువంటి ఇస్కాన్ వాళ్ళు కృష్ణదాస్ సంబంధం లేదంటున్నారు, ఇంటర్నేషనల్ ఇస్కాన్ వాళ్ళు కృష్ణదాస్కి మేము కాపాడతామని అంటున్నారు. ఏంటి రాబో మీకు కన్ఫ్యూజన్, బట్ క్లారిటీ అయితే ఉంది. ఏంటది, కృష్ణదాస్ హిందువు, కృష్ణదాస్ టెర్రరిస్ట్ కాదు, కృష్ణదాస్ హిందువుల పక్షాన్ని నిలబడ్డాడు, కృష్ణదాస్ ఏదన్నా ఎక్కడన్నా మాట్లాడదు అతను వ్యక్తిగతం తప్ప ఓవరాల్ హిందువులకు అప్లై కాదు, నిజంగా అతను తప్పు చేస్తుంటే విచారణ చేసి చర్యలు తీసుకోండి, ఏమీ లేదంటే వదిలిపెట్టండి, అంతే తప్ప ఇస్కాన్ టెర్రరిస్ట్ సంస్థ, హిందువులంతా ఏరేస్తాం, మా బంగ్లాదేశ్ వచ్చేసి ముస్లిం దేశం, పిచ్చ పిచ్చ కథలు పాడకండి. ఆ బంగ్లాదేశ్ అనేది ఈరోజు అలా ఉంది అంటే భారతదేశం పెట్టిన భిక్ష, ఓ రకంగా భారతదేశం బతికించింది ఆ బంగ్లాదేశ్ని, లేదంటే ఇప్పటికి పాకిస్తాన్ దగ్గర చేయి చేస్తూ బనిసలా బతుకుతూ ఉండేవాళ్ళు. సో వీడియో క్లోజ్ చేస్తున్నాం. దేనికైనా సరే కృతజ్ఞత ఉంటుంది, అది లేకుండా మేము ఎలాగే బతుకుతాం ఎలాగే ఉంటాం అంటే ప్రపంచంతో చీకొట్టి ఊసిద్ది. ఇప్పటికీ ఆ పాకిస్తాన్ వస్తుంది, ఆఫ్ఘనిస్తాన్ కూడా వస్తుంది, కానీ ఆఫ్ఘనిస్తాన్ నుండి కొంత మంచితనం ఏదైతే ఉందో దానివల్లే అక్కడ ఉన్న కొంచెం బెటర్గా ఉండగలుగుతున్నారు తాలిబాన్ల వల్ల. పాకిస్తాన్ అలా కాదు, వరస్ట్గా తయారవుతుంది. అదైతే దాని అమ్మ మొగుడు మేము అన్నట్టు బంగ్లాదేశ్ వాళ్ళు తయారవుతూ ఉన్నారు. ఒకప్పుడు అదే కదా, తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్, ఈ మెయిన్ పాకిస్తాన్ వచ్చే పాకిస్తాన్, ఇద్దరు ఒకటే. ఇద్దరు కూడా ఇప్పుడు మన దేశానికి అటు ఇటు వచ్చేసి రెండు బల్లెల్లాగా తగిలేరు, దరిద్రులు కాకపోతే. ఒకప్పుడు పాకిస్తాను మన దేశంలో భాగమే, ఆ జిన్నాగఢ్ దరిద్రుడి వల్ల ఆ రకంగా మిడ్ నైట్ ఫ్రీడమ్ అని చెప్పేసి సోనీ లీవ్లో వెబ్ సిరీస్ చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను మొత్తం చూసాక ఈ విద్దాం వీడియో అన్నట్టు నేను ఆపినాను, మొత్తం చూడలేను. నేను అది స్టార్ట్ 2-3 ఎపిసోడ్లు చూసాను, చాలా బాగుంది చూడండి. సో ఇప్పుడు విషయం ఏంటి, ఇకనైనా హిందువులంతా కూడా ప్రపంచంతో ఉన్నటువంటి అంతా కూడా ఒకే మాట మీద ఉండండి. మనం వచ్చేసి ఏంటండి,
వసుదే కుటుంబం అనుకుంటున్నాం, అందరిని గౌరవిస్తున్నాం, అన్ని ధర్మాలను కూడా రెస్పెక్ట్ ఇస్తున్నాం, మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, మన వరే మనం కాపాడుకుందాం, హింస వద్దు మనకి, సత్వగుణ సంపన్నులుగా ఉన్నటువంటి మనం అలాగే ఉందాం. నీ అలవాట్లు ఏమైనా అయి ఉండొచ్చు కాక, మాంసం మధ్య ఏమైనా ఏమి చెత్త చెత్త ఏమైనా ఉన్నాయి, బట్ మంచిని బోధిద్దాం, అందరిని గౌరవిద్దాం, ముందు మనల్ని మనం కాపాడుకుందాం.